I welcome you all on the 49th Junior National Kabaddi Championship 2024 at Hyderabad. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, భారతదేశం నుంచి వచ్చినటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులకు అందరికీ కూడా స్వాగతం. I welcome you all, ladies and gentlemen. A warm welcome to the 49th Junior National Kabaddi Championship. It's an honor for Telangana to host 49th Junior National Kabaddi Championship. కబడ్డీ మ్యాట్ పైకి రావడానికి ఎంతమంది అయితే కృషి చేశారో, ఇది ఒక గ్రామీణ క్రీడ అయినటువంటి ఈ క్రీడను జాతీయ స్థాయిపైకి తీసుకొచ్చినటువంటి పెద్దలందరూ కూడా మన వేదిక పైన ఉన్నారు. వేదిక పైన అలంకరించినటువంటి పెద్దలు, ఏకేఎఫ్ఐ అఫీషియల్స్, ఏకేఎఫ్ఐ ఫెడరేషన్కి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్, అలాగే తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్, వేదిక పైన అలంకరించినటువంటి మాజీ మంత్రివర్యులు వేణుగోపాలాచారి గారు, అలాగే వేదిక పైన ఉన్నటువంటి బిఎస్ఐటి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ గారు, ఏకేఎఫ్ఐ జనరల్ సెక్రటరీ జితేందర్ ఠాకూర్ గారు, వేదిక పైన ఉన్నటువంటి అర్జున్ అవార్డీస్, కబడ్డీ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే కబడ్డీని ఇష్టపడే ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క క్రీడలను, కబడ్డీ ఈ యొక్క టోర్నమెంట్ను ఇక్కడ బాచుపల్లి ప్రాంతంలో పెట్టాలని ఒక ఆకాంక్ష, ఆశతోటి మనందరి దేవుడు కబడ్డీకి సంబంధించినంత వరకు, కబడ్డీ అంటే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు. వారి యొక్క ప్రత్యేక దృష్టితోటి ఎక్కడైనా కానీ మెన్స్ కానీ ఉమెన్ కానీ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఉంటాయి, కానీ రెండు ఒకే దగ్గర కలిపి చేయాలని మా నానమ్మ మెమరీలో ఒక సంవత్సరం అయిపోయింది. ఆ సంవత్సరమైన ఈ యొక్క ఆమె మెమరీలో ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించాలని మేమందరం కూడా నిశ్చయించుకొని ఇక్కడ కాసాని కౌశల్య ఫామ్ హౌస్లోనే నిర్వహించాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత మంచిగా అవ్వడానికి ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ కృషి చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా ప్రతి రాష్ట్రం నుంచి వచ్చిన ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడ అకామిడేషన్తో పాటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు అన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీ 24/7 కష్టపడుతుంది. వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి. అలాగే ఈరోజు ఈ యొక్క టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రేక్షకులకు, అలాగే అతిథులకు, ముఖ్య అతిథులకు, కబడ్డీ ఫ్యాన్స్కి, కబడ్డీ లవర్స్కి వార్మ్ వెల్కమ్ చెప్తూ ఈ యొక్క టోర్నమెంట్ని ఒక ఇంటర్నేషనల్ వేదికలో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉండే, ఏ కోణంలో కూడా తగ్గకుండా చూసే విధంగా ఈ యొక్క ఆర్గనైజింగ్ కమిటీ పూనుకొని ఉంది. దానికి తగ్గట్టుగా అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయి ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ ఒక బెంచ్ మార్క్గా ఉండాలని మా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ నిర్ణయించుకుంది. ఈ యొక్క జూనియర్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలన్నది ఒక సంకల్పంతో ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నామో ఆ యొక్క కార్యక్రమం ప్రతి ఆర్గనైజర్కి ఈ యొక్క స్టేజ్ ద్వారా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.